నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు వరంగల్, ఖమ్మం, ఇటు నల్గొండ ఉమ్మడి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికలు జరిగినాయి. అవి కాస్త ఇప్పుడు రిజల్ట్ కోసం జనాలు వెయిటింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి తీర్మానం మల్లన్న పోటీలో ఉన్నాడు. మరి ఆయనకు మంత్రుల మౌనం, మంత్రుల సపోర్ట్ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా చాలా లోతుగా. అయితే తీన్మార్ మల్లన్నకు సీనియర్ నేతలు హ్యాండ్ ఇచ్చిర్రు, మంత్రులు హ్యాండ్ ఇచ్చిర్రు, కొంతమంది ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇచ్చిర్రు. మరి ఎందుకోసం హ్యాండ్ ఇచ్చిర్రు? సొంత పార్టీ నేతను ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారు? ఒకవేళ గెలిపిస్తే ఏమవుతుంది అనేటువంటిది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. అయితే ఈ నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం 31 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా ఖచ్చితంగా గెలుస్తారని తీన్మార్ మల్లన్న ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే, ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు పూర్తి స్థాయిలో కొంతమంది తప్ప మిగతా వాళ్ళు సపోర్ట్ చేయలేదు, ఎక్కడ ప్రచారం చేయలేదు, కనీసం ఆయన పాల్గొంటున్నటువంటి సభలు కూడా ఎక్కడ కూడా పాల్గొనలేదు. అయితే నల్గొండ, ఉమ్మడి నల్గొండకు సంబంధించి ఇక్కడ కోమటిరెడ్డి సోదరులది ఎక్కువ హవా నడుస్తుంది. తర్వాత జానారెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ 3 కుటుంబాల ఆధిపత్యమే నల్గొండ జిల్లాను శాసిస్తుంది కాంగ్రెస్ పార్టీలో. అయితే కోమటిరెడ్డి సోదరులు ఎక్కడ కూడా ఆయనకు ప్రచారం చేసినట్టు మనకు కనబడలేదు. ఎక్కడ తీన్మార్ మల్లన్నకు ఓటేయమని ఉత్తమ్ దంపతులు కావచ్చు, కోమటిరెడ్డి సోదరులు కావచ్చు, ఎక్కడ తీన్మార్ మల్లన్నకు ఓటేయమని ఎవరిని కూడా అడిగినట్టు మనం చూడలేదు. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి కూడా ఇది గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్న కూడా ఈ కోమటిరెడ్డి సోదరులు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళు పూర్తి స్థాయిలో అసలు ఏ రకంగా కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకు సపోర్ట్ చేయలేదు? వరంగల్ జిల్లాలో కేవలం జానారెడ్డి కొడుకు మాత్రమే సపోర్ట్ చేశారు. ఎందుకు అంటే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉత్త కుమార్ రెడ్డి అని చాలా మాటలు తిట్టిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా వేస్ట్ క్యాండిడేట్ అని తిట్టిండు. కోమటిరెడ్డిని 2 పంగలు తీరి ఒక పంగ నార్కడపల్లికి ఒక పంగ చిట్యాల గట్టేస్తా అని చెప్పిండు. ఇక ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే నోటికి రాని మాట, నోటికి అంటే చెవులకు వినలేనటువంటి మాటల్ని కూడా తిట్టిండు తీన్మార్ మల్లన్న. ఒకవేళ ఆయన ఎమ్మెల్సీ గెలిస్తే మళ్ళీ ఆయన పెత్తనం అవుతుందేమో, నోరు పెద్దగా ఉంటుందని చెప్పేసి ఆయన గెలవద్దు అనే ఆలోచనలో ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు చాలా క్లియర్ కట్గా కిందికి సంకేతాలు పంపించినట్టు మనకు కనబడతా ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి పైగా రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఇండైరెక్ట్ గా ఆయనకు సపోర్ట్ చేసినట్టు అక్కడక్కడ పబ్లిక్ టాక్ కూడా వినబడుతుంది. ఏనుగు రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ క్యాండిడేట్, రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఆయనకు సపోర్ట్ చేసినటువంటి గుసగుసలు వినబడుతున్నాయి. ఇది ఇట్లా ఉంటే వరంగల్లో పూర్తి స్థాయిలో తిరిగిరు, ఎమ్మెల్యేలు తిరిగిరు, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు కూడా తిరిగిరు. ఖమ్మంలో బట్టి, మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి, తర్వాత మంత్రి పొంగులేటి అసలు ఎక్కడ కూడా కనబడలేదు, నాకు ఓటు వేయమని కూడా అనలేదు. ఒక తుమ్మల నాగేశ్వరరావు మీదేసుకొని చేసిండు అక్కడ. అంటే పూర్తి స్థాయిలో ఎక్కడ తీన్మార్ మల్లన్నకు పని చేయలేదు. అట్లాగే సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, న్యూ డెమోక్రసీ పార్టీలో మద్దతు కోరిండు రేవంత్ రెడ్డి. వాళ్ళు మద్దతు కూడా సిపిఎం ప్రకటించారు. వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేసిరా చేయలేదా? ఎందుకు ఒకవేళ చేయలేదంటే గతంలో సిపిఐని, సిపిఎంను ఈ తీన్మార్ మల్లన్న చాలా వందల కోట్లు, వేల కోట్లు కమ్యూనిస్టులు సంపాదించారు, కమ్యూనిస్ట్ నాయకులు సంపాదించారు అని చెప్పేసి చాలా రకాలుగా వాళ్ళను వాదన చేసిండు, చాలా రకాల అభండాలు వేసిండు, ఆరోపణలు చేసిండు. మరి ఇదంతా కూడా మనసులో ఉంటుంది కాబట్టి తీన్మార్ మల్లన్నకు పూర్తి స్థాయిలో ఎవరు కూడా సహకరించలేదు. కాబట్టి ఇక్కడ వార్ అనేటువంటిది టఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. నువ్వా నేనా అనే రీతిలో ఉంటుందని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు.